హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫియల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇంకా ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను ఏమి అని రీజన్ ఏంటంటే, ఇంకా రీసెంట్గా 8th 9th మనకి నాగుల చవితి పండగ అయితే ఉంది కదా. దాన్ని నాగపంచమి అని కొందరు అంటారు, నాగుల చవితి అని కొందరు అంటారు కదా. సో మేమైతే నాగుల చవితి అని అంటాము, కొందరు నాగుల పంచమి అని అంటారు. మా సైడ్ అయితే మేము చేసే రెసిపీస్ అయితే ఇవన్నమాట. ఇంకా అందులో మ్యాండేటరీగా ఉండే రెసిపీ అయితే ఇది. ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కొందరికి తెలిసి ఉండొచ్చు అండ్ కొందరికి తెలియకపోవచ్చు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఈ రెసిపీ తెలియదు అని చెప్పేసి ఎవరు ఉండరు, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇది నేను ఏం రెసిపీ చేస్తున్నానంటే పాలాల లడ్డు అయితే చేసుకుంటున్నానండి. ఇంకా మెయిన్గా ఇది ఎప్పుడెప్పుడు చేసుకుంటారంటే ఫస్ట్ తొలి ఏకాదశికి అయితే చేసుకుంటారు. ఇంకా నాకు ఉండే పనుల వల్ల నేను తొలి ఏకాదశి వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా నాగుల చవితికి కూడా చేసుకుంటాము ఈ రెసిపీని అయితే. సో మీకు ఇలాగైతే చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే, నేను కూడా చాలా తక్కువ సార్లు చేశానండి. సో నాకు ఎంత పర్ఫెక్ట్గా కుదరదు, మా అత్తమ్మకైతే బాగా కుదురుతుంది అని చెప్పేసి మా అత్తతోనే చేయించానమాట. సో దీనికి ఫస్ట్ ఎలా చేసుకున్నాము ఏంటి అని వచ్చేస్తే, ఇంకా ముందుగా అయితే నేను 1 kg జొన్నలను అయితే తీసుకున్నాము. ఇంకా దానిని కొద్దిగా పురుగులు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి కొద్దిగా చాటతో అయితే చెరిగేసిందనమాట మా అత్త. ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే, స్టవ్ పైన వాటర్ పెట్టుకొని నీళ్ళు బాగా చలచలా ఉడికేటప్పుడు ఆ టైంలో మనం జొన్నలు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, జొన్నలను వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకూడదనమాట. ఓన్లీ ఒక ఉడుకు అంటాం కదా మనము, సో అలాగా ఒకసారి వస్తే సరిపోతుంది ఈ రెసిపీకి. ఇంకా జొన్నలు ఎక్కువగా ఉడికితే మెత్తబడిపోతాయి అన్నమాట. సో అందుకోసమని ఒక ఉడుకు ఉడికిన వెంటనే నీళ్ళు వాడ్ చేసుకొని ఇలాగ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వేసుకుంటే తడి మొత్తం క్లాత్ పీల్ చేసుకుంటుంది కదా. సో ఇలాగైతే ఆరబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇది జొన్నలు ఆరబెట్టుకునేటప్పుడు ఏంటంటే ఎండకైతే పెట్టకూడదండి. ఎండకు పెడితే కనుక జొన్నలు అనేది గట్టి పడిపోతాయి. సో అందుకోసం అని చెప్పి నీడకే ఆరబెట్టుకోవాలి. అది కూడా జొన్న ఏంటంటే నోట్లో వేసుకుంటే టక్ అన్నట్టు అంతవరకు ఆడితే సరిపోతుందనమాట. మనకి ఈ పేలాలు రెడీ చేసుకోవడానికి అంతవరకు ఆడితే సరిపోతుంది. ఇంకా నీడలో కూడా ఎంతసేపు పెట్టాలి అని అంటారా, సో 1 hour 1.5 hour లేకపోతే 1/2 hour పెట్టినా కొంచెం తొందరగానే ఆరిపోతాయి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ జొన్నలు అండి. సో మేమైతే రాయచూడు జొన్నలు యూజ్ చేస్తున్నాము. ఇవైతే మాకు ఒక 1 hour టైం పట్టింది. సో మీరు తీసుకునే జొన్నల్ని బట్టి ఉంటాయి. దానికి సిమ్టమ్ ఏంటి, ఎంతవరకు ఆరబెట్టాలంటే నోట్లో వేసుకుంటే కట్టక్ అనే సౌండ్ వచ్చేంత వరకు ఉంచితే చాలన్నమాట. ఇంకా ఆ తర్వాత జొన్నలు ఆరిన తర్వాత ఏం చేస్తున్నామంటే, ఒక మందపాటి గిన్నెను అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఇంకా ఈ ప్యాన్ హీట్ అయ్యేలోపు నేనైతే మన బొర్రెల గిన్నె అంటాం కదండి, చిల్లుల గిన్నె అని కూడా అంటాము, దీనికైతే ఒక కడ్డీని అయితే వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నాను అనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే 1 గ్లాస్ జొన్నలను అయితే వేసుకున్నాను. అన్ని జొన్నలు ఒకటేసారి వేసుకుంటే జొన్నలు అనేవి మాడిపోతాయి అన్నమాట. సో అందుకోసమే కొంచెం కొంచెం వేయించుకుంటూ మనం ఈ పేలాలు అనేవి రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ పేలాలకు ఎలాంటి ప్రాసెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ అయితే ఇందులో ఒక స్టిక్కి కానీ లేకపోతే తెడ్డుకి కానీ, మన ఇంట్లో చలాకీలు ఉంటాయి కదా వాటికి కానీ ఇలాగ ఒక క్లాత్ అయితే కట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక క్లాత్ని అయితే మందపాటి క్లాత్ని ప్యాన్లో అయితే వేయాలి. దాన్ని వేసిన తర్వాత ఇలాగ తిప్పుకుంటూ ఉంటే మనకి జొన్నలన్నీ ఈవెన్గా హీట్ అవుతాయి. మనం చేసుకునే పాలాలు కూడా తెల్లగా మల్లెపూలుగా చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి, తిప్పుతుంటేనే చిట్పట్ చిట్పట్ అనుకుంటూ మన పాలాలు అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు చిట్పట్ అనేటప్పుడు అవి బయటికి ఎగిరిపోకుండా ఉండడానికి ఇంకా మా అత్త అయితే ఇలాగా ఒర్రెల గిన్నెకి ఒక కడ్డీ లాంటిది అయితే వేసేసి ఇలాగ మూసిందనమాట. సో వాటికి స్పేస్ ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ బయటికి ఎగిరిపోకుండా చిట్లిపోకుండా ఉంటుంది కదా. ఇలాంటి టిప్ యూస్ చేసి మీరు ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా వస్తాయి పాలాలు. సో అది మూసి ఇలా చేస్తూ తిప్పుతూ ఉంటే మన పాలాలు మొత్తం పగిలిపోయాయి కదండి. సేమ్ వైట్గా తెల్లగా మనకి బయట ఎలాగైతే దొరుకుతాయో
అలాగే వచ్చాయి కదా. అక్కడైతే కార్న్తో చేస్తాము, ఇక్కడైతే మనం జొన్నలతో చేసుకున్నాం అనమాట. సో అలాగే హీట్ చేసి మొత్తం పగిలిన తర్వాత దానిలోనైతే ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొన్ని జొన్నలు వేసేసుకొని అలాగే క్లాత్ పెట్టి కట్టెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏం చేసేసేవారంటే తెడ్డుతో అయితే తిప్పేవాళ్ళు అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే తెడ్డు లేదు. సో ఒక స్టిక్ అయితే ఇలాగా తాడు కట్టేసి మా అత్త చేస్తూ ఉందన్నమాట. ఇంకా నాగుల చవితికి ఈ పేలాలతో చేసిన లడ్డు, అలాగే పాలపిండి అని కూడా అంటారు కొందరు. సో పాలపిండి, పాల లడ్డు అని పల్లెటూర్లలో అయితే పిలుస్తారు. సో ఇంకా మాకైతే మా చిన్నప్పుడు మెయిన్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళే వాళ్ళం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా నాగుల చవితి పండగ లేదు. సో మేము ఆ ఫెస్టివల్ అయితే జరుపుకోము. ఇంకా పెళ్ళైన తర్వాత మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, అలాగే మా అమ్మమ్మ వాళ్ళకు కూడా ఉంది. సో మేము ఎప్పుడు పండగ వచ్చినా, హాలిడేస్ ఇచ్చినా నాగుల చవితి అప్పుడు అయితే వెళ్ళే వాళ్ళము. ఇంకా అక్కడ పాలాల లడ్డు, నువ్వుల లడ్డు ఇవైతే మ్యాండేటరీగా చేసేవారు. ఇంకా ముఖ్యంగా నాగుల చవితి అంటే మెయిన్గా ఇష్టపడేది నేను నువ్వుల లడ్డు అండి. నా ఫేవరెట్ ఐటమ్ నువ్వుల లడ్డు. ఇంకా అందులో రోట్లో వేసి దంచింది అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు రోట్లో దంచే దానికన్నా రోట్లో దంచే మిషన్స్ అయితే వచ్చాయి. సో ఎప్పుడైనా సరే మా మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు నా కోసమని మా మమ్మీకి ఇచ్చినా ఇవ్వకపోయినా నా కోసం అని చెప్పేసి నువ్వుల లడ్డూలు అయితే తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట. సో మా చెల్లెలు తినకపోయినా నా కోడలు తినాలి అని చెప్పేసి మా మామయ్య అయితే తెచ్చిస్తాడనమాట నాకు. ఇంకా ఈరోజు అయితే మేము పాలాల లడ్డు ఎందుకు చేస్తున్నాము అని అంటే స్టార్టింగ్లో చెప్పాను కదండి. సో నాగుల చవితి వస్తుంది కాబట్టి మీకు ఇదైతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మొత్తం జొన్నలన్నిటినీ అయితే ఇలాగా వేయించేసుకుంటున్నాం అనమాట. ఇంకా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇంకా నా పెళ్ళైన తర్వాత అయితే ఎప్పుడు చేసినా మా అత్తమ్మనే చేస్తుంది ఇలాగా పేలాల లడ్డు. సో నేను నేర్చుకున్నాను, అలాగే మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా సిటీలో ఉండే వాళ్ళకైతే ఎలా చేసుకోవాలి ఏమి అనేది కూడా కొందరికి తెలిసి ఉండదు. ఇంకా బయట షాప్స్లోకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పేలాల లడ్డూకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనం వీటిని చేసేది జొన్నలతో కాబట్టి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ ఫైబర్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా అలాగే ఇందులోకి మనం బెల్లం కూడా యూజ్ చేస్తాం కదా. సో బెల్లం వల్ల కూడా మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ కనీసం ఫెస్టివల్స్ అప్పుడైనా మనం కన్జ్యూమ్ చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగా చేసుకొని సింపుల్ అండ్ ఈజీ వేలో చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మీ హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఈ పాలాలు పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా ఈ పాలాలని ఎలా చేసుకోవాలి ఏంటంటే చాటలో అయితే చెరుగుతారనమాట మామూలుగా పెద్దవాళ్ళు అయితే. సో చాటలో చేయడానికి రాని వాళ్ళు ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని పైవి ఇలా అన్నారంటే కనుక మీకు ఈజీగా పైన ఉన్న పేలాలు మొత్తం వచ్చేస్తాయి. తర్వాత జొన్నలు మిగిలింటాయి కదా, లాస్ట్లో పగలకుండా పాలం కాకుండా ఉన్న జొన్నలు అవి అయితే కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది సింపుల్ టిప్ అనమాట. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈజీగా తీసేయచ్చు. పాలాలు సపరేట్ చేసుకోవచ్చు, అలాగే జొన్నలు కూడా సపరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగ ప్లేట్ని కనుక అన్నాము అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వీటిని పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్గా బాగా పెట్టొచ్చండి. ఇంట్లో ఉన్న చాట్ మసాలా కానీ లేకపోతే సాల్ట్ అండ్ కారం కూడా కొద్దిగా లైట్గా ఆయిల్లో వేసేసి అలాగా ఈ పాలాలు వేసి కలిపిచ్చేసామంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఇలాగ పిల్లలకి కూడా పెట్టొచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మిగిలిన కింద ఉన్న జొన్నలు అయితే ఉన్నాయి కదండి పాలాలు కాకుండా, వాటినైతే తీసుకొని ఇలాగా మిక్సీలో వేసుకుంటున్నాను. నేనైతే 4 కప్పులు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ 4 కప్పుల జొన్నలని బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మనకి పొరపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇలాగా బరకగా కనుక గ్రైండ్ చేసుకుంటే ఆ జొన్న ముక్కలు అనేటివి మనకి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో బెల్లము, డ్రై ఫ్రూట్స్ కానీ
నెయ్యి కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మనము. సో అలాగా అవి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు చూసి వన్స్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ కూడా కావాలంటారు. ఇంకా దీనికి మెజర్మెంట్ ఏంటి, ఎలా చేసుకోవాలి అని అంటే, నేను 4 కప్స్ జొన్నలు అయితే తీసుకున్నాను కదా, పాలాలలో వేయించుకున్నవి, లాస్ట్లో మిగిలినవి. ఆ 4 కప్స్కి 2 కప్స్ అయితే బెల్లంని తీసుకున్నాను. అది తురిమిన బెల్లం అండి, ఉంట కాదు. సో బెల్లంని ఎప్పుడైనా సరే మనం మెజర్మెంట్గా తీసుకోవాలంటే తురుముకొని తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే 2 ఇలాచీలు అయితే దంచుకొని వేసేసింది మా అత్త. ఇంకా ఈ పొడిలోకి బెల్లం కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసింది. ఇంకా ఈ తురుముకున్న బెల్లం అంతటా మిక్స్ కావాలంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే హ్యాండ్తో మొత్తం కలిసేలాగా తీసుకొని ఆ తర్వాత అయితే మిక్సీలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా బెల్లం వేసాము కాబట్టి మనం ముందుగానే బరకగా గ్రైండ్ చేసుకున్నాము, అలాగే ఈ బెల్లం కూడా వేసాం కాబట్టి సో మనకి ఫైన్ పేస్ట్ అయితే కాదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా మిక్సీలో వేసుకొని మొత్తం అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నాగుల చవితికి చేసే ఐటమ్స్లో ఈ 2 మెయిన్ కదా, నువ్వుల లడ్డు, పేలాల లడ్డు. మీకైతే ఏ లడ్డు ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే నువ్వుల లడ్డు చాలా ఇష్టం అండి. ఇంకా నాగుల చవితి అప్పుడే కాదండి, సో వేరే విడిగా ఉన్న టైంలో కూడా మేము ఇలాగా నువ్వుల ముద్దలను అయితే దంచుకుంటుంటాము. సో ఎందుకు అని అంటే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే బెల్లం కూడా వేస్తాం కదా. సో మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము మధ్యలో కూడా ఈ నువ్వుల లడ్డుని చేసుకొని తింటూ ఉంటాము. సో ఇంకా పెద్దవాళ్ళ విషయంకి వస్తే ఇంతకుముందు ఇలాగా ఈ లడ్డూలు చేసుకొని తినడం వల్లనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారండి. ఇంకా మనకి ఆ లడ్డూల కంటే బయట దొరికే స్వీట్స్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా. సో అందుకే ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తుండండి. రెగ్యులర్గా తినలేకపోవచ్చు, కానీ అప్పుడప్పుడన్నా ట్రై చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్ కూడా కావాలి కదండి. హెల్త్ కావాలి, అలాగే ఎంజాయ్మెంట్ 2 ఉండాలి కదండి. సో అందుకోసమే అప్పుడప్పుడు ట్రై చేయండి. నేను చేసిన రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ లడ్డు విషయానికి వస్తే మిక్స్ చేసుకున్నాం కదండి, అంత బెల్లము అండ్ పేలాల పిండి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత అందులోనే తురిమిన ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకోసమని వేసుకున్నాను. ఇంకా ఇందులోకే మనకి లడ్డు కట్టడానికి ఈజీగా వచ్చేంత వరకు కొద్దిగా వేడి పాలను అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా యాడ్ చేసుకొని ముద్ద కట్టేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే పెద్దలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇది అండి ఇవాల్టి రెసిపీ. మీకు యూజ్ అవుతుందని నాగుల చవితి కోసం అని చెప్పేసి చేసుకున్న రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.